సికింద్రాబాద్ టు విశాఖ వందే భారత్ రైళ్లు తెలంగాణలో అందుబాటులోకి వచ్చిన 4వ ట్రైన్ ఇప్పటికే అందుబాటులోకి 3 వందే భారత్ రైళ్లు సికింద్రాబాద్ టు విశాఖ వందే భారత్ ట్రైన్ను ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇప్పటికే తెలంగాణలో 3 వందే భారత్ రైళ్లను ప్రారంభించామని ఇప్పుడు కొత్త మరో రైలును కూడా ప్రారంభిస్తున్నట్లుగా పేర్కొన్నారు. అత్యాధునిక సదుపాయాలతో రైల్వే స్టేషన్ను కేంద్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా దేశంలో రైల్వేలు గణనీయమైనటువంటి ప్రగతి పథాల ముందుకెళ్తా ఉంది. సౌకర్యవంతమైనటువంటి వేగవంతమైనటువంటి ప్రయాణాన్ని మన ఇండియన్ రైల్వేలో మరి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అనేక రకాల విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రైల్వే బడ్జెట్ కూడా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తో అనుసంధానం చేసి ఆ యొక్క బడ్జెట్ లోనే ఏ రకమైనటువంటి నిధుల కొరత ఉండకూడదు అనే ఉద్దేశంతో రైల్వే బడ్జెట్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ లో మెర్జీ వేయడంతో ఈ యొక్క సంస్కరణ ప్రారంభమైంది. ఈరోజు రైళ్లలో మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించేటువంటి కార్యక్రమం, రైళ్ల వేగాన్ని పెంచేటువంటి కార్యక్రమం, రైళ్ల వేగానికి అనుగుణంగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.